దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే కొంత సమయాన్ని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏ మాట పలికినా అది మన జీవితాలకు, మన బ్రతుకి, నడిపింపుకి అవసరమయ్యేటటువంటి మాటలు. ఈ లోకంలో ఉన్న మాటలు ఏమైనా తీసుకుంటే అవి నిన్ను నన్ను బాగు చేయలేవు. ఏమన్నా ఏ పుస్తకం చదివినా బాగుపడరు, ఏది చూసినా బాగుపడరు, ఏది విన్నా బాగుపడరు. వాక్యమేనండి మనల్ని బాగు చేసి జీవితాన్ని కట్టేదండి. అందుకే ఈ వాక్యము అబ్రహాము వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ఈరోజు ఆ మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 15 ఈ 3 మాటల్ని మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో నేను చదువుతాను, మీరు వినండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను. దేవుడు మాట ఇచ్చి వెనక్కి వెళ్ళేవాడు కాదు, తప్పేవాడు కాదు. అబ్రహాము మనం చూసామా, మనం విన్నామంతే. బైబిల్ గ్రంథంలో రాయబడం ఆ రోజుని అబ్రహాముకి మాట ఇచ్చిన దేవుడు. ఆ రోజుని అబ్రహాము పేరు అయితే ఈ రోజు మహిమరాజు పేరు, ఈ రోజు యేషబరాజు గారి పేరు, ఈ రోజు రాఘవ పేరు, ఈ రోజు నీ పేరు పెట్టుకో. దేవుడు వాగ్దానం చేసి నా తోడు అని చెప్పిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పట్లా నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా అంటే దాంట్లో ఏమి డౌట్ అనేది లేదు. చూద్దాంలే అంటే డౌట్, చూద్దాంలే అంటే డౌట్ ఏమా, అంతే కదా. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ 1వ తారీఖు 6వ నెలలో ఈ వాగ్దానం తీసుకుని నువ్వు వెళ్ళినట్లయితే నిశ్చయముగా ఆశీర్వదించి విస్తరణలోకి తీసుకొస్తాను. విస్తరణ ఏంటా? విస్తరణ నీ కుటుంబంలో విస్తరణ, నీ సేవలో విస్తరణ, నీ పనిలో విస్తరణ, నీ కుటుంబంలో విస్తరణ, నీ పాడిలో విస్తరణ, నీ పంటలో విస్తరణ, సమస్తములో కూడా చేయగల సమర్థుడు అంటున్న మాట నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. విస్తరణ ఏమండి, మనం బాగా విస్తరించాలండి, బాగా ఫలించాలండి, బాగా ఆశీర్వదించబడాలి, బాగా రిచ్ అయిపోవాలని మనం పట్టణ చెప్పండి. బాగా రిచ్ అయిపోవాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ఉన్నతమైన స్థానంలో నిలబడాలి. ఉన్నతమైన స్థానంలో మనం ఉంటే ఇతరులకు కూడా మనం ఇవ్వగలిగిన స్టేజ్ వస్తే, ఇచ్చే స్టేజ్ మనకు వస్తే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. నేను దీవించేది ఎందుకు, నేను ఆశీర్వదించేది ఎందుకు, నేను విస్తరణలో తీసుకొచ్చేది ఎందుకో తెలుసా? నీవే కాదు, నీకే కాదు, అందరికీ ఉపయోగపడాలి. ఆమేన్. కొంతమంది అండి వచ్చినప్పుడు బాగానే వస్తారు, రోజు వస్తారు, దేవుడు పాదాలు పట్టుకుంటారు, ఆయన ఏం కావాలో అడిగినప్పుడు ఆశీర్వదిస్తాడు. ఇంత స్థాయిలోంచి అంత స్థాయిలోకి నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు అండి
మళ్ళా మందిరం గుర్తుండదు, సేవకుడు గుర్తుండదు, సేవకుడు గుర్తు ఉండరు. ఎందుకో తెలుసా నిన్ను నన్ను దీవించది? ఒక ఆయన అంటున్నాడు, నన్ను ఆశీర్వాదానికి కారణభూతుడిగా చేయాలని. దేవుని స్తోత్రం. మీరు కూడా చెప్పండి, నేను చెప్తాను. యేసయ్యా నన్ను ఆశీర్వాద కారణభూతుడిగా నేను చేయి. అంతే, నేను అందరికి ఇవ్వాలి. ఈ రోజుని ఈ మాట తీసుకుని అబ్రాహాముకి ప్రమాణం చేశాడు. నా తోడు అంటే నిశ్చయముగా నీకు చేస్తానని, ఖచ్చితంగా నీకు ఇస్తాను, ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థానంలో శిఖరాలకి ఎక్కుతావు. అది ఎవరు క్రైస్తవులు మన దేవుని దగ్గర ఉన్నవాళ్ళు ఎప్పుడు కింద స్థాయిగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోకండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదా, నేను ఉన్నవాడిని అని చెప్పు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నాయని చెప్పు. కొద్ది సమయంలో మీరు మౌనంగా ఉంటే కుదరదమ్మా, మౌనంగా ఉంటే కుదరదు. తీసుకోండి వాగ్దానం. నిన్ను గొప్ప చేయడానికే దేవుడి వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు చెప్పాలి, నీకు చెప్పాలి ఏంటో తెలుసా? నేను అప్పిచ్చేవారుగా మారిపోతానని చెప్పు. నేను ఉన్నతమైన స్థానంలో నిలబడతానని చెప్పు. నువ్వు జీరోనే కానీ తర్వాత హీరోలా చేసే దేవుడు. దేవుడు నువ్వు పెరిగి వాడి దగ్గర కాదు, అది ధైర్యంగా ఉండతే మాట్లాడంతే. నువ్వు మాట్లాడితే నీ వాక్ను ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు, అంతే ముద్ర వేస్తాడు. నువ్వు అర్థంలో చూస్తే అయిపోయింది అయిపోయింది, ఏమైపోయింది నీకు బతుకు? ఏమోలా ప్రారంభమైంది. కొట్టుకోసపట్టు బ్రతుకు ప్రారంభం, జీవితం ప్రారంభం, లైఫ్ ప్రారంభం. నేను ఆశీర్వదించే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఆశీర్వాదానికి కారణభూతుడిగా ఉంటావు. అంతేకాదు విస్తరణలోకి వస్తావు, విస్తరణలోకి వస్తావు. విస్తరించడం, ఫలించడం, అభివృద్ధి పొందడం, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే దేవుడు అంటే మన దేవుడు. ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బంది ఉందామో ఆ ఇబ్బంది నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు విశ్వాసం ద్వారా నాకు ఇబ్బంది లేదు అని చెప్పాలా, ఇబ్బంది తొలగిపోతుందని చెప్పాలా, ఆ ఇబ్బంది నన్ను ఏమి చేయదని చెప్పాలా. నువ్వు మాట్లాడగలిగితే స్టాంప్ పడతాయి, పరలోకపు స్టాంప్ పడతాయి ఆ మాటకే. నేను చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. చాలా మంది అప్పు ఉంటే చచ్చిపోతానంటాడు. ఏంటి వ్యాధి వస్తే చచ్చిపోతానంటాడు, మంచం మీద రోజు పడితే చచ్చిపోతానంటాడు. నేను సావను అని చెప్పండి. అప్పు నన్ను ఏం చేయదు, నేనే తెచ్చాను. అప్పు నేనే ఇచ్చేస్తానని చెప్పు. అప్పు నేనే ఇస్తానని చెప్పు. అప్పు నేనే ఇస్తాను, అప్పు నేనే ఇస్తాను కానీ వడ్డీ తీసుకోను. ఆమేన్. ఇది మాత్రం కరెక్ట్ అమ్మాయి. అప్పు ఇవ్వండి కానీ వడ్డీకి ఇవ్వద్దని చెప్పాడు. తోటి సహోదరుడికి కాస్త ఆదుకోమని చెప్పాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే మంచిది. ఏదైనా మనం ప్రవచనం మాట్లాడాలి. మరి మా తల్లిగారు తట్టట్టుకుని మళ్ళీ అవుతుంది, వ్యాపారం చేస్తుంది. మాట్లాడడం సరే, అది ఆ పొలం వచ్చింది వెళ్ళి ఓడ్చండి, అది మన సొంతం, ఊడుస్తానని చెప్పండి అంతే. నీ విశ్వాసంలో మీరు నడిస్తే రూట్లు మారిపోతాయండి, రూట్లు మారిపోతాయి. చిన్న రోడ్డే, కక్కర రోడ్డే, ఇక్కడ కనబడింది ఇదే మట్టి రోడ్డే. కానీ ఎదరికి వెళ్ళిన తర్వాత విశ్వాసం పెంచుకున్న తర్వాత అది విస్తారమైన 100 అడుగుల రోడ్డు అయిపోతుంది. నీ బ్రతుకు నా బ్రతుకు అలా చేయడానికి విస్తారంలోకి తీసుకొస్తాను. ఏమున్నదండి? ఒకప్పుడు మనకి ఏముంది చెప్పండి? ఏమైనా ఉందా? మంచి సెర కట్టుకున్నారా మీరు? మంచి బట్టలు వేసుకున్నాము మనం. ఒకప్పుడు స్థితి ఏంటి? ఎవరంటే మనల్ని నిలబెట్టింది? ఇంతవరకు విస్తరణలోకి తీసుకొచ్చి ఆహారం ఇచ్చి పోషించి నిలబెట్టి అన్ని ఇచ్చి చేస్తున్న దేవుడు ఇక ముందు కూడా ఈ రోజు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను విస్తరణలోకి వస్తా, ఆశీర్వదించబడతా. స్తోత్రం. హల్లెలూయా. నా తోడు ప్రమాణం చేస్తాను. నా తోడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వాగ్దానం చేశాడంటే, ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చే వరకు కూడా నువ్వు నేనేం చేయాలి తెలుసా?
ఓర్పు కలిగి, ఓర్పు కలిగి సహించగలిగితే ఆ వాగ్దానము చేసిన దేవుడు తీసుకొచ్చి సమస్తముని ముందు పెడతాడు. సమస్తముని ముందుకే తీసుకొస్తాడు. అయితే నీకేం కావాలి? ఓర్పు ఉందా? ఉందా? ఓర్పు లేకపోతే వాగ్దానం నెరవేర్చబడతాం. సహించుకోవాలి. సహించే గుణం నీకు లేకపోతే కష్టం అమ్మా. నువ్వు ఎన్ని దెబ్బలకు ఓర్చుకుంటున్నావు తెలుసా? ఎన్ని నిందలకు ఓర్చుకుంటున్నామో తెలుసా? ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, ఏ పాపమో చెయ్యం. అయినా సరే అనేక విషయాలు మన మీదకి వచ్చినప్పుడు సరే ప్రభువా అని స్తోత్రం చెల్లించి ఓర్పుతో కనిపెడుతున్నాం. ఈరోజు మీరు కూడా ఏం చేయాలి? ఓర్పుతో కనిపెట్టండి. జారిపోకండి, వెళ్ళిపోకండి, దేవుడిని నిందించకండి. నా తోడు అని చెప్పాడు. నేను కూడా ఒకసారి ఏంటి ప్రభువా ఇది అని అంటాం. ఏంటి నాకు ఈ పరిస్థితి అని మనం అంటాం. కానీ అన్నా కానీ మళ్ళా వెంటనే తిరుగుకుని డాడీ నిన్ను నిలదీస్తానేమో, నేనేమో అడిగేస్తానేమో, నేనేమైనా ఇబ్బంది పెట్టానేమో, దయతో క్షమించు. తండ్రి కొడుకుని క్షమిస్తాడా? క్షమించడా? మాట వినకపోతే కొంచెం దెబ్బ కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళా కొడుకు గుర్తు తెచ్చుకుని వచ్చి డాడీకి సారీ డాడీ అంటే పోలేరా ఏడిచారా, ఇంట్లోకి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు, పోలే ఏదో అయ్యింది, ఏదో అయ్యింది కానీ అని తండ్రి హక్కులు చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఈ ఓర్పు లేక, సహనం లేక చాలా మంది నష్టపోతున్నారు. వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నారు. ఇవాళ వాగ్దానం చేస్తే ఎప్పుడు మరో 5 నిమిషాలు వచ్చేది మనకి. ఇక వాగ్దానం చేసి నా తోడు నువ్వు ఇస్తానన్నావు కదా, నన్ను విస్తరణలోకి తీసుకొస్తాను, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, నాకు ఇప్పుడే ఇచ్చి. ఆయనకు టైం ఉంటుందమ్మా. ఉత్తరం పంపించారు, లేట్ అవుతుంది అంతే మనకు రావడానికి. టైం పడితే కొంచెం లేదా ఒక్కసారి నీ పరిస్థితిని బట్టి వెంటనే ఇచ్చేస్తాడు. లేదనుకుంటే కాస్త లేట్ చేసి డబల్ బ్లెస్సింగ్ ఇవ్వగలడు. కొట్టు చెప్పట్లు దేవుని స్తోత్రం. కాస్త లేట్ చేసి డబల్ బ్లెస్సింగ్ ఇవ్వగలడు. ఏంటంటే అందుకొరికి ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిత్యముగా ప్రమాణం చేస్తున్నాను, నేను ఆశీర్వదిస్తాను, నిత్యముగా విస్తరణలోకి వస్తున్నాను. ప్రస్తుతానికి చూడు మొక్క ఎంత ఇంత మొక్క మన జీవితం అనుకోండి. ఇంత మొక్క మన జీవితం సరే వేసిన తర్వాత ఆ మొక్కని జాగ్రత్తగా నీళ్లు పోసి చుట్టూ కంచి కట్టి ఏ కోళ్ళు, ఏ మేకలు, ఏ గేదెలు తినకుండా ఆ మొక్కను చూసుకుంటాను. చూసారా? చూసిన తర్వాత పెరుగుద్ది, వృక్షం అవుద్ది, ఫలాలు ఇస్తుంది. అలాగే మన జీవితం కూడా ఎవడు ముట్టకుండా, ఎవడు అంటకుండా, ఎవరికి అప్పగించకుండా, ఎవరికి ఇది లోబడకుండా దీన్ని చూసుకుని ఆయన కంచులో చుట్టూ కంచులో మనం భద్రంగా ఉంటే మనం ఫలిస్తాం, ఫలాలు పంచి పెడతాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? మనము ఆ చుట్టూ కంచి వేసి దేన్ని ముట్టకుండా కాపాడుకుంటేనే ఫలించినట్లుగా మనం కూడా మన జీవితాన్ని నిలబెట్టుకుంటే, కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాము వారి ఊళ్ళో కాస్త కోస్తా ఉన్నవాడే, బంధువులు ఉన్నవాడే, స్నేహితులు ఉన్నవాడే, సమస్తం ఉన్నవాడే. కానీ దేవుడు తన నమ్మకత్వాన్ని చూసుంటాడు. దేవుడు తన ఓర్పును చూసుంటాడు. దేవుడు తన యథార్థతను చూసుంటాడు. ఇతను నాకు అవసరం అని పిలిచినప్పుడు రా అంటే మారు మాట్లాడలా, మారు పలకలేదు. ఎందుకో తెలుసా? ఇతను అబ్రాహాము ఏంటంటే ఓర్పు కలిగిన వాడు కనుక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
ఏం చేయాలో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, వచ్చాడు, ఏం చేయమన్నాడో చేశాడు. అతనిని ఇప్పుడు అందరికీ ఆత్మీయ తండ్రిగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ అబ్రాహాము ఆత్మీయ తండ్రి. ఆయనకి పిల్లలు లేరు కదా. పిల్లలు లేనప్పుడు ఏదో అల్లారి ముందుగా పెంచుకుని కొడుకుని ఇచ్చాడు. ఒక్క కొడుకు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు, నలుగురు కొడుకులే కాదప్పుడు ప్రపంచమంతా ఆయన బిడ్డలేదు. ప్రపంచానికి ఆయన అబ్రాహాము తండ్రి. అందుకే స్నేహితుడుగా ఎంచుకున్నాడు దేవుడు. అందుకే అబ్రాహాముకి ఏమీ దాచలేదు, మనకు కూడా దాచకుండా ఇది వాక్యం ద్వారా అంటున్నాడు, మీరు నేను విస్తరణలోకి వస్తాం. నిజంగా కూడా మనం ఫలించాలంటే మనలోనే ఉంది ఆశీర్వాదం. ఏంటంటే మనలోనే ఉంది ఆశీర్వాదం. నువ్వు పలకటంలోనే ఉంది ఆశీర్వాదం. ఏంటి గడ్డు సమస్య, దాన్ని ఏం చేయాలి? అది గడ్డు సమస్యగా చూడకూడదు. ఏ చిన్న సమస్యగా చూడంతే నీకు నష్టం ఏంటి? అది మనోనేత్రాలు వెలిగించుకో. పెద్ద బండ పెద్ద సమస్య, కానీ ఏం చేయాలి? చిన్నదిగా చూడంతే. నువ్వు మళ్ళీ బోతల్లో పెట్టి చూస్తే ఎంతో బియ్యం గింజ ఉంటుంది కదక్క, బియ్యం గింజ, దాన్ని అలా పెడితే మనం చూస్తే చిన్నదే, కానీ బోతల్లో పెడితే ఎంత ఉంటుంది? పెద్ద. మీరు బోతల్లో సమస్యలు చూడకూడదు. దేవుని స్తోత్రం. ఏదైనా రాని తీసేవాడు ఉన్నాడు కదా. ఏంటి ఏదైనా ఉండదు ఆయనదే కదా. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని నోట్ చేసుకుని వెళ్ళండి, చదవండి, వాగ్దానాన్ని పొందుకోండి. నేను పొందుకుంటాను. నిశ్చయముగా ఏమిస్తాడో ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే లైఫ్ సెట్ చేయగలడం. ఒంటరి వారిని 1000 మందిగా చేయగలడు. అలాగా ఇహపరాశీర్వాదంతో ఆయన ఆశీర్వదించగలడు. ఇంతవరకు ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉందా? ఎల్లరికి వెళ్ళకపోతున్నావా? ఏడ్చిన కన్నీళ్ళ, సమస్యల, ఇబ్బందుల ఇవన్నీ పక్కన పెట్టే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నా తోడు నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా నా తోడు విస్తరణలోకి వస్తావు. చాలా మందికి ఇప్పుడు నష్టం జరుగుతుంది కదా. లక్షల అప్పులు, స్పెషలిస్టులు, దేవుని స్తోత్రాలు. ఏంటి అప్పు చేసే ముందు ఏం చేయాలో తెలుసా? ఈ అప్పు నేను ఎలా తీర్చగలను అని ఆలోచన పెట్టుకోవాలి. నేను ఇవ్వగలిగిందే చేయాలి. ఏదైనా మనం ఖర్చు పెడుతున్నామంటే ఈ రూపాయి విలువ తెలుసుకుని ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు ఖర్చు పెట్టేయచ్చు. 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టుకో, 50 జాగ్రత్త పెట్టుకో. నీ ఆశీర్వాదం నీ దగ్గర ఉంది. ఏదో పాత వస్తువు ఉంది ఇంట్లో, చిచ్చి నాకు ఇది వద్దు, పాత కేసు కొత్తగా కొనుక్కోడు. అది పనిచేస్తుంది కదా, అది పనిచేస్తుంది కదా. మనకు అది కాదు, కొత్తది కావాలి. ఇది పాడేసి 70,000 1,00,000 రూపాయలు పెట్టి పిప్పించుకుంటాం. ఉన్న డబ్బంతా నాశనం అయిపోతుంది. పాతతో పనిచేస్తుంది కదా, వర్క్ అవుతుంది కదా, దాన్ని ఉపయోగించుకోవాలి. నీవు ఆశీర్వదించబడ్డానికి నీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లోనే ఉంది. ధనము విలువ తెలుసుకుని బ్రతకడమే. జాగ్రత్తగా రూపాయిని పెట్టుబడి పెట్టండి, సేవకు పెట్టండి, దేవునికి పెట్టండి, దేవుని పనికి పెట్టండి. అద్భుతంగా దీవిస్తాడు దేవుడు. మనకు ఉన్న పని ఏంటో తెలుసా? బయట వేలకు వేరు ఖర్చు పెడతాం, దేవుని దగ్గర మీరు సైకిల్ చేయకూడదు, సరిపోతుంది. నష్టం అదే. హాస్పిటల్కి చాలా డబ్బు అయిపోతుంది. ఏమన్నా నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో విప్పితే హాస్పిటల్కి ఖర్చు చూసుకోండి, జాగ్రత్త పడండి. ఎప్పుడైనా సరే ఇవ్వవలసిన ఏమో నొక్కేసి దాచేసుకుని, లేకపోతే కూడా చాలా మంది ఉన్నారు. దేవుడిది దేవునిదే, దేవునిది దేవునిదే, దేవునిది దేవునిదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిది దేవునిది. ఇప్పుడు మీరంతా ఇస్తే నేను కూడా ఒక మంచి భాగం తీసి సేవకు ఉపయోగపడుతుంది.
విస్తరణలోకి రావాలంటే నువ్వు చేయవలసింది, నేను చేయవలసింది పని ఉంది. ఏమండి, మనం దాచుకునే పని కాదు, ఖర్చు పెట్టే పని ఉంది, సేవ చేసే పని ఉంది. ఇంకో మాట చెప్తాను వినండి. ఈ నెల స్వార్థ దండయాత్ర ఎక్కడ పెట్టడానికి లేదు. నేను రాత్రి చెప్పాను, మనమే పెడదామంటే సిద్ధపడతారా? నేను 10 మంది ఉన్నాం, జాతిగా కొంచెం వేసుకోండి, వేసుకుంటే మన ఊళ్ళో మనం తిప్పచ్చు, అందరూ వస్తారు. సేవకులకు పెడితే అది ఆశీర్వాదం. సువార్త చేస్తాం, సువార్త జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. ఈ వార్త అయ్యేసరికి ఎందుకో తెలుసా, విస్తరణలోకి రావడానికి కొన్ని జాగ్రత్త పడాలి, కొన్ని మనం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నిజంగా కూడా కట్టలు దాచుకుంటే ఏం జరుగుద్ది? లక్షల వేల కోట్లు దాచుకుంటున్నారు. దాచుకున్నవాడు వేల కోట్లు తింటాడా? ఏమా, వేల కోట్లు తింటాడా? తింటానికి దారి తిన్ను లేకుండా అయిపోయారు. వేల కోట్లు ఉన్నవాడు ఏంటి వాళ్ళకి? బీపీలు, షుగర్లు తింటే చస్తాడు. అన్నీ కొనుక్కోవడానికి డబ్బు, కానీ మనకి డబ్బులు మీడియంగా ఉన్నాయి, ఏదో ఖర్చు పెట్టుకోవడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఎంత సంతోషం. మామిడికాయ చేద్దాం, జాంకాయ అంటే జాంకాయ చేద్దాం, మటన్ అంటే మటన్ వేసేద్దాం, చికెన్ అంటే చికెన్ వేసేద్దాం, ఫిష్ అంటే ఫిష్ వేసేద్దాం, ఎగ్ అంటే ఎగ్ చేస్తాం. ఎన్ని రకాలు వేసేస్తావో ఇందులోకి. దేవుడు మహాకృపను బట్టి మిషన్ బాగుగా పనిచేసేలా చేసాడు. దేవుని స్తోత్రం. ఈ మిషన్ బాగోలేదు అనుకోండి, ఎంత సంపాదించుకున్నా ఏముంది? ఏమీ లేదు. వెనకాలోడికి ఇచ్చేసిపోవాలా. వెనకాలోడికి ఆడేమో తోటలో పడి తాగుతాడు, తోటలో పడి దుడుతాడు, ఉన్నదంత ఆస్తి కాస్త ముందు పోగొడతాడు కదా. మనము జాగ్రత్త ఉండి దేవుని దగ్గర దేవునికి దేవునిది మనది ఇచ్చి చూడండి, మన ధనం నిలబడుతుంది. దేవుని స్తోత్ర. పాస్టర్ గారికి ఏంటి బాబు ఇలా మొదలెట్టాడు అనుకుంటారేంటి? ఆశీర్వదించబడడానికి కారణాలు. అబ్రాహాము దశభాగం ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు దశభాగాలు పాస్టర్ గారు అని ఏడి చచ్చిపోతున్నారే. మొత్తం ఇప్పుడు ఏమైనా మేళ కట్టేసుకుంటాం ఏంటి? మేము మళ్ళీ తిరిగి మీకే ఖర్చు పెడతాం. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుని భయం పడతాం. గట్టిగా చెప్పండి, పట్టండి. ఏంటి తిరిగి మీకు ఏదైనా లేకపోతే మళ్ళీ మేము ప్రాణం విలువలాడిపోతున్నాం. మా పిల్లల కంటే మీరే ఎక్కువ. దేవుని స్తోత్రం. ఏంటి ఇప్పుడు ఇంటికాడ ఉంటారు, మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరెలా ఉన్నారేంటి? మనం చెప్పాను, ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేసుకోండి, చెయ్యండి అని. ఒక్క ఫోన్ రాలా. ఏంటి మీరు కనెక్ట్లో ఉండండి. గ్రూప్ ఉంది, గ్రూప్లో ఆడియో పెట్టండి. ఆడియో పెడితే మనం మాట్లాడుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, రిక్వెస్ట్లు రావచ్చు. అది విషయం. కానీ ఏదేమైనా కానీ మీరు నేను ఈనాడు ఉన్న స్థితిలో ఉండము. దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను ఆశీర్వదించి విస్తరణలోకి తీసుకొస్తానన్న దేవుడు నా తోడు అని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడి నుంచి వెళ్దాం, ఈ వాక్యాన్ని పట్టుకుని వెళ్దాం. ప్రభువా, దాసులను నిలబెట్టుకుని మాట్లాడిన మాట ప్రకారంగా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలోకి వెళ్ళాలి. నా ఇబ్బందిని ఆ ఇబ్బంది తొలగే స్థితిలోకి వెళ్ళాలి. నా సమస్యని ఈ సమస్య విడిచి గొప్పగా ఉండాలి. నేను అందరినీ ఆదరించే వ్యక్తిగా ఉండాలి, అందరినీ నేను పోషించే వ్యక్తిగా ఉండాలి, అందరికీ నేను ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. సంఘంలో నేను మొదటి ఉండాలి, సంఘంలో నేనే పని చేయాలి. ఇట్లా ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేసి నిశ్చయముగా విస్తరణలోకి తీసుకుని వస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ఈ వాక్యం మనందరిలో ఫలించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.